దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఎలా ఉన్నావు? ఎలా ఆరాధిస్తున్నావు? ఎలా స్తుతిస్తున్నావు? ఘనత దేవునికే వస్తుందా, లేక నీ కోసం ఏమైనా ప్రయాసపడుతున్నావా? అంటే నేను హైలైట్ అవ్వాలి. ఇది మనం చాలా ముఖ్యంగా గ్రహించాల్సిన ఒక సంగతి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆయన మన మధ్య ఉంటే మనం ఎలా ఉండాలి? ఆయన మన మధ్య ఉంటే మనం ఎలా ఉండాలి? దేవుని గురించి నువ్వు ఎప్పుడు కూడా ఈ జీవితంలో నిర్లక్ష్య వైఖరి కనిపించుకోకుండా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని కూర్చినటువంటి అవగాహన కొందరికి లేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో, 28, 29 వచనాలు కలిసి ఉన్నాయి. ఆడేమని వ్రాయబడి ఉన్నది? అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఒకసారి మీరు దాన్ని గమనించాలి. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము అంటే ఇంతటితో మనము సంతృప్తి చెందగలగాలి అనేది భక్తుడు తెలియజేస్తున్న మాట. దైవ కృప కలిగి ఉందుము, ఆయన కృపలో ఉంటే చాలు. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అంటాడు. ఏ విధంగా ప్రభువుని సేవించాలి? ఏ విధముగా? ప్రభువునకు వినయము భయభక్తులు కలిగి మనముంటూ ఆయనకి ఇష్టమైన సేవ చేయుదుము అంటాడు. ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. ఇటువంటి వాడైనా ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే ఆయన దగ్గర నువ్వు ఎలా ఉండాలో అర్థం చేసుకుంటావు. ఆయన మన మధ్య ఉంటే మనం ఎలా ఉండాలి? ఆయన అగ్ని అయి ఉన్నాడు, దహించే అగ్ని. ఆయన మన మధ్యలో ఉంటే మరి ఆయన దగ్గర మనం ఎట్లా ఉండాలి? మీరేమనుకుంటున్నారు? ఆయన దహించు అగ్నిగా మన మధ్య ఉన్నాడు. ఆయన చుట్టూ మనం ఎట్లుండాలి? చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దహించు అగ్ని, కాల్చి పడేస్తాడు. అందులో సందేహాలు ఏమి ఉండవు. ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నావు అంటే, దేవుడు అంటే నువ్వేమనుకుంటున్నావు? దేవుని గురించి నీ ఆలోచన ఏమై ఉన్నది? దేవుడు అంటే ఏదో మేము డైలీ ప్రార్థన చేసే దేవుడే కదా, యేసయ్య స్తోత్రం అనుకుంటుంటాం కదా అప్పుడప్పుడు. ఆయనే కదా అనుకుంటున్నావా? లేదా ఆదివారం ఏదో అట్లా పోయి వస్తున్నాను కదా ఆరాధనకి, ఆయన నన్ను ఏం చేయాలి అనుకుంటున్నావా? ఎట్లున్నా దేవుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు?
ఆయన సన్నిధి అంటే ఏమనుకుంటున్నావు? మనము దేవుని ఎదుట ఎంత భయభక్తులతో ఉంటామో అంత గొప్పగా దీవించబడతాం. దేవుడంటే లెక్కలేని విధంగా ఉంటామే, అంత గొప్పగా శాపానికి గురవుతాం, ఆయన కోపానికి గురవుతాం. ఆయన ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు అంతవరకు చూడబాకండి. ఆయన రోషము గల దేవుడు. ఆయన దృష్టికి ఇష్టముగా ప్రవర్తించకపోతే ఆయన కోపించువాడు. ఆయన ఎదుట సరైన నడవడిక నీకు లేకపోతే శిక్షించువాడు. ఆయన ఎదుట ఎప్పటికప్పుడు నీవు పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా ఉండవలసిన వ్యక్తివై ఉన్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడలారా, మీకు ఆ దేవుని సన్నిధి ఉన్న చోట జరుగుతున్న సందర్భాలు 2-3 జ్ఞాపకం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 32వ వచనం గమనించండి. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన భూమిని చూడగా అది వణుకుతుందట. ఆయన వైపు, ఆ భూమి వైపు అలా చూస్తే భూమి గడగడలాడిపోతుందట. పర్వతములను ముడితే పొగరాచుకుంటున్నాయట. నీకు ఒక భయంకరమైనది, భయానకమైన దృశ్యం నీ కళ్ళ ముందు కనిపిస్తే ఎలా వణికిపోతావో, నీకు ఒక గొప్ప వ్యక్తి, నేను అనుకుంటున్నటువంటి వ్యక్తి నీ ఎదుటి ఉంటే ఎలా గౌరవార్థంగా ఉంటావో అంతకంటే ఎక్కువగా దేవుని ఎదుట నువ్వు ఉండాలి. స్తోత్రం. ఆయన పేరు చెప్తే భూమి వణికిపోతాయి. నీకేమో లెక్కలేనట్టుగా ఉంటుంది. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కనుక నువ్వు ఇంకా ఇలా ఉన్నావు. లేదంటే భూమి కంటే పెద్ద విశేషమైన వాళ్ళమా మనం? పర్వతాల కంటే విశేషమైన వాళ్ళమా? కేవలం మన పట్ల ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అంతే. ఏం చూపిస్తున్నాడు? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కనుక బ్రతికున్నాం. ఆయన ఇకనైనా తెలుసుకుంటారు అని సహనంతో ఉన్నాడు కనుక బ్రతికున్నాం మనం. లేకుంటే మన పరిస్థితి ఏం పెద్ద విశేషమైంది ఏం కాదు. ఆయన ఎదుట మనం పెద్ద గొప్పవాళ్ళమేం కాదు. మన గురించి లేఖనం సెలవిస్తున్న మాట ఏమైనది ఊహించండి ఒకసారి. నీటి మీద బుడగ వంటి వారం, త్రాసు మీద ధూళి వంటి వారం, గడ్డి పువ్వు వంటి వారం. ఈ మనిషి దేవుని ఎదుట నిలుచుటకు కూడా అనర్హుడు. ఆలోచించండి. దహించు అగ్ని ఎదుటికి ఒక పువ్వుని తీసుకొచ్చామనుకోండి, ఒక గడ్డి పరకని తీసుకొచ్చామనుకోండి, అగ్ని వచ్చి దీన్ని తగలబెట్టబనిలా. అగ్ని ఎదుటికి దీన్ని తీసుకెళ్తే సెగకే మాడి మసైపోద్ది.
మనం అంతే. కానీ ఇంకా మనం ఇలా ఉన్నాము అంటే ఆయన కనికరము. అది అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావో అర్థం చేసుకొని ఇకనైనా నీ ప్రవర్తన సరిదిద్దుకో. దేవుని ఎదుట నువ్వు భయము కలిగిన వ్యక్తివిగా ఉండాలి. పర్వతములు పొగరాజుచున్నవట, భూమి వణుకుతుందట. అంత గొప్ప భీకరుడైనటువంటి దేవునిని నువ్వు ఆరాధిస్తున్నావు. ప్రార్థించే భాగ్యం, ఆరాధించే భాగ్యం నిమిత్త మాత్రులమైన మనకు దయచేశారు ఆయన. ఆయన ఎంత మంచివారో. దేనికి పనికిరాని అయోగ్యులమైన మనకు ఆయన సాన్నిధ్యమునకు వచ్చే భాగ్యం ఇచ్చారు. ఎంత అదృష్టవంతులమో. ప్రియ దేవుని జనాంగమా, దేవుని విషయంలో నువ్వు ఎలా ఉన్నావో, దేవునికి మహిమ తెచ్చిపెట్టుకున్నావో లేక దేవునికి అవమానం తెచ్చిపెట్టుకున్నావో, దేవుని ఎదుట నువ్వెలా ఉన్నావో. పర్వతములు పొగరాజుతున్నాయి, భూమి గడగడలాడిపోతుంది. దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తే మన పట్ల ఆయన కనుక రోషం పూనాడు అంటే మన శత్రువుకు చెమట్లు పట్టేస్తాయి అంతే. దేవుడు అలా చేస్తాడు. ఒకసారి లేఖనంలో మీకు ఒక మాట గుర్తు చేస్తాను, చూడండి. కీర్తనల గ్రంథంలోనే 18వ అధ్యాయంలో 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో చొచ్చింది. అప్పుడు భూమి కంపించి అదిరింది, పర్వతముల పునాదులు వణికిని. ఆయన కోపింపగా అవి కంపించుని. ఆయన నాసిక రంధ్రములో నుండి పొగ పుట్టింది. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించింది. నిప్పు కణములు రాజబెట్టినాయి. మేఘముల వెంచి ఆయన వచ్చాడు. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మింది. ఇంకా మనం కిందకి చదివితే అసలు ఆయన ఏంటి, ఆయన ప్రభావం ఏంటి అర్థమయ్యేది. అంత ప్రభావం కలిగిన దేవుడు నీ మొర్ర ఆలకించి, నీ మొర్ర ఆయన చెవులలో చొచ్చితే నీకు సహాయం చేయడానికి ఆలస్యము చేయక వేగరపడి వచ్చేవాడట. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు నీ కొరకు అంత శ్రద్ధ తీసుకొని, అంత ప్రభావము కలిగిన దేవుడు నీ కొరకు అంటే గడ్డి పువ్వు కొరకు, త్రాసు మీద ధూళి వంటి నీ కొరకు, నీటి మీద బుడగ వంటి నీ కొరకు, ఆవిరి వంటి నీ కొరకు అంత శ్రద్ధ తీసుకుంటున్నాడంటే ఇక నువ్వు ఆయన దగ్గర ఎంత భయం కలిగి ఉండాలి. దేవుడు అంటే ఈ రోజున చాలామంది అనుకుంటుంది ఏంటంటే, ఆయనకి తెలియదా, నా స్థితి ఆయనకి తెలియదా, ఆయన చాలా జాలి కలిగినోడు, నేనేం చేస్తానో చూస్తూ ఉంటాడు అనుకుంటున్నావు నువ్వు. అమాయకమా, కనుదెరు. ఆయన కోపించాడంటే ఊహించండి ఒకసారి. దహించు అగ్ని దగ్గర ఉన్నావు నువ్వు. ఎక్కడున్నావు? ఆయన కోపించాడంటే ఏమాత్రం తృణప్రాయం. ప్రియ దేవుని బిడలారా, పరిపూర్ణమైన పూర్ణ భక్తి కలిగిన వాళ్ళముగా, పరిపూర్ణమైన విధేయత కలిగిన వాళ్ళంగా ఆయన సన్నిధిలో వణుకుచు, ఆయన సన్నిధిలో భయము కలిగిన వారముగా, ఆయన సన్నిధిలో భక్తి కలిగిన వారముగా, నిండు మనస్సుతో
దేవుడు చెప్పిన మాట, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలి, ఆయన ప్రేమించాలి. నామకార్థపు స్థితి పనికిరాదు. మీకు ఒక సందర్భం గుర్తు చేస్తాను. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గారికి ఒక దర్శనం కలిగింది ఇక్కడ. దాన్ని యెషయా గారు వర్ణిస్తూ ఉన్నారు. ఆ దైవ ప్రత్యక్షతను తను ఎలా అనుభవించాడో దాన్ని మన ఎదుట ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అన్నాడు. అంటే ఇంచుమించు క్రీస్తు శకం 740లో ఆయన మృతి చెందాడు. 39 వరకు ఆయన పరిపాలన సాగింది. ఆ తర్వాత ఆయన మృతి చెందాడు. అప్పటికే యోతాము పాలనలో ఉన్నాడు. ఆయన మృతి చెందినటువంటి ఆ సందర్భంలో యెషయా గారు ఉజ్జియా కాలంలో మరి ప్రవచనాత్మకంగా దేవుని కార్యం జరిగిస్తూ ఉన్నటువంటి గొప్ప ప్రవక్తగా ఉన్నారు కనుక ఆ సందర్భంలో జరిగినటువంటి ఆ సందర్భంలో ఆయన కలిగిన దర్శనాన్ని వర్ణిస్తున్నాడు. ఉజ్జియాని గురించినటువంటి భాగం మీరు చదువుకోవాలండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం మీరు చదువుకోండి. 2 రాజులు 15వ అధ్యాయం మీరు చదువుకుంటే ఉజ్జియాని గురించి మీరు తెలుసుకోగలుగుతారు. ఖాళీ టైంలో ఆ పని చేయండి. ఇప్పుడు ముందు పాఠం వినండి. దేవుని బిడలారా, ప్రియ దేవుని జనాంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, పరిశుద్ధ జనాంగముగా లోకములో నుండి ఆయన రక్తముచే కొనబడినటువంటి దేవుని పిల్లలారా, అక్కడ జరిగిన సందర్భాన్ని మీరు గమనించండి. క్రీస్తు శకం 740లో యెషయా గారికి కలిగినటువంటి ఒక ప్రత్యక్షత ఏంటంటేది, అత్యున్నత సింహాసనంలో ప్రభువు కూర్చున్నారట. నేను చూశాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువు ఆసీనుడై ఉన్నట నేను ఏమంటున్నాడు చెప్పండి ఒకసారి. ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూశాను. అయితే ఇక్కడ మీకు ఒక విషయం గమనార్హం ఏంటంటే, అది తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చూడండి. అందరూ తీశారా? అందరూ గమనిస్తున్నారా ఆ వచనాన్ని? సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నారు? అమరుడు, అమరత్వం గలవాడై ఉన్నాడు. ఎక్కడున్నాడు? సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. మనుషులలో ఎవడు ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక అంటాడు. అంటే పౌలు గారు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే, దేవుని దర్శనము చేయుట ఎవరికి కూడా అంత సాధ్యమైన పని కాదు అంటాడు. ఎందుకంటే ఆ మహిమాన్వితుని యొక్క తేజస్సు సమీపించరానంత గొప్ప తేజస్సు కలిగినదట. సమీపిస్తే కాలిపోతాం, అది సంగతి. మీకు మొదట్లో చెప్పాను, ఆయన ఏమై ఉన్నారు? దహించగ్నిగా ఉన్నారు. ఆయన ఎదుటిగా మనం వెళ్ళామా అయిపోయినట్టే.
అంత గొప్ప శక్తివంతుడు, అంత గొప్ప ప్రభావపూర్ణుడు, అంత గొప్ప ప్రభావం కలిగిన ఆ దేవుడు ఆయన సన్నిధికి రానిచ్చాడు అంటే అది గొప్ప. ఆయన పాడి స్తుతించే భాగ్యం ఇచ్చాడంటే అది గొప్ప. ఆయనకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడంటే గొప్ప. అంత గొప్ప దేవుడు ఆయన. అయితే ఇక్కడ యెషయా గారు ప్రభువును చూసి తిని, ఆసీనుడై ఉండగా చూసి తిని అంటాడు. మరి సమీపించరని తేజస్సులో ఉన్నాడు అని చదివాము. ఇక్కడ యెషయా గారేమో చూశాను అని అంటున్నాడు. యెషయా గారేమో చూశాను అంటున్నాడు. మీకు యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 41 వచ్చిన ఒక మాట చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. యెషయా గారు చెప్తూ ఉన్నటువంటి మాటను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పెను అంటాడు. ఆయన మహిమను చూశాడు, ఆయన మహిమను చూశాడు. నేను ప్రభువును చూశాను అంటున్నాడు. ఆయన మహిమా తేజస్సులో ఉన్నట్టు చూశాడట. ఆయన ఎంతటి ప్రభావం కలిగిన వాడో, ఎంత మహిమ కలిగిన వాడో ఆ మహిమలో చూశాడట. ప్రభువును చూసి తనని యెషయా వర్ణించిన విధానం పాత నిబంధనలో కన్నా ప్రభువు అనే పదం కొత్త నిబంధనలో 100 సార్లు వాడబడింది. యేసు ప్రభువుని గురించి వాడినటువంటి ఆ భాగం మనం ఈ యొక్క ప్రభువు అనేటువంటి ఈ మాటను పరిశీలన చేస్తే గ్రీకులో కురియోస్ అన్నారు. ప్రభువు అంటే గ్రీకులో కురియోస్ అన్నారు, ప్రభువు. ఈ గ్రీకు పదమును దాన్ని తిరిగి మళ్ళా తర్జుమా చేసేటప్పుడు, దాన్ని అనువదించేటప్పుడు ప్రభువు అనేది యెహోవా అనే దానికి వర్ణించాడు. యెహోవా అనే దానికి వాడాడు. యెహోవా అంటే కురియోస్ అని గ్రీకు పదం. దానిని తిరిగి మరలా యేసు ప్రభు వారికి కూడా వాడినటువంటి విధానం కొత్త నిబంధనలో మనము చూస్తాం. యేసు ప్రభు వారే మనిషి కుమారునిగా ఆయన ఈ లోకల్లో ప్రత్యక్షమయ్యారు. మీరు ఒక మాట ఇక్కడ గ్రహించాలి. ఏంటంటే అది హాగరుకు దేవదూత ప్రత్యక్షమయ్యింది. ఒక మనుషుని ఇలా మాట్లాడటం మనం చూస్తాం. ఆడ హాగర్ అన్నమాట ఏంటంటే చూచుచున్న దేవుడు నా దేవుడు అని అంది. గిద్యోనుతో దేవదూత మాట్లాడటం చూస్తాం. ఇట్లా కొన్ని సందర్భాలు దేవదూత దర్శించిన సందర్భాలు చూస్తాం. అబ్రహాము దేవుని నేను చూశాను, దేవుడు ప్రభువు నా ఎదుటికి ఇందుకే వచ్చారు, రండి కూర్చోండి, ఈ నీళ్లు తాగి కాస్తంత కూర్చోండి, అలసట తీర్చుకోండి అని వారి కొరకు భోజనం సిద్ధపరిచి ఒక గొప్ప విందును ఏర్పాటు చేశారు. దాన్ని కొత్త నిబంధనలు పత్రికల్లో వర్ణిస్తూ భక్తుడు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, దేవునికి ఆతిథ్యం ఇచ్చారు అని వర్ణిస్తాడు. అంటే ఆతిథ్యమును గురించి అక్కడ మాట్లాడుతూ చెప్పిన మాట,
దేవునికి చేశాడు అని. దేవుడు ఒక మనిషి రూపంలో ప్రత్యక్షమైతే చూడగలం తప్ప దేవుని రూపంలో ఎవరిని చూడలేము. ఆయన మహా తేజస్సులో ఉంటాడు అనేటువంటి మాటను మనం తిమోతి పత్రికలో నుంచి చదివాం. అటువంటి ఆ గొప్ప ఆ దర్శనం యెషయాకి కలిగినప్పుడు యెషయా నేను ప్రభువును చూశానంటాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడై ఉన్నాడు అని మనం నమ్మాలి. తండ్రి అయిన దేవుడు యెహోవాయే యేసుక్రీస్తు అయి ఉన్నారు అని నమ్మాలి. ఎలా, అది ఎట్లాగండి అని ఒకవేళ డౌట్ వస్తుందేమో. యేసు ప్రభు వారు ఆయనన్న మాట ఒకసారి చూడండి. యోహాను సువార్తలోనే మీకు 2 రెఫరెన్స్లు చూపిస్తే మీకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నమ్మటానికి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఈ మాట 24వ వచనంలో. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి ఒక పాయింట్, నేను ఆయనను అని మీరు విశ్వసించిన ఎడల. ఇక్కడ మీరు ఆ మాట గమనించారా? నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల మీ పాపాల్లో నుండి చనిపోతారన్నాడు. నేనే ఆయనను అని మీరు విశ్వసించాలి. ఇక్కడ మరొక మాట మనం 25వ వచనం చూడండి. నీవెవరవని ఆయన అడుగుగా మొదటి నుండి నేను మీతో ఎవడని చెప్పుచుంటునో వాడనే అన్నాడు. ఇప్పుడు మరలా 28 మనం పరిశీలిస్తే 28వ వచనం, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని నా అంతటి నేను ఏమీ చేయలేదు, తండ్రి నాకు నేర్పినట్లుగా ఈ సంగతులు మాట్లాడుతున్నాను అంటాడు. నేనే ఆయనను, నేనే ఆయనను అంటే ప్రతి పదములో కూడా వర్ణన నువ్వు గ్రహించాలి. నేనే ఆయనను. ఇక్కడ 58వ వచనంలో చూసినప్పుడు కూడా అబ్రహాము పుట్టుక మునిపే నేను ఉన్నాను, అబ్రహాం పుట్టుక మునిపే నేను ఉన్నాను అంటే ఇప్పుడు ఇక్కడ యెషయా గారు ప్రభువును నేను చూశాను అంటున్నాడు. యేసు ప్రభు వారు పూర్వం నుండి ఉన్నారు అంటే ఒకవేళ మనిషి రూపంలో కనిపించారంటే యేసు ప్రభు కనిపిస్తారు. అబ్రహాముకు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముకు వాక్యము ప్రత్యక్షమైన రాయబడి ఉండదు. అక్కడ వాక్యము ఆదికాండం 15వ అధ్యాయం. త్వరగా మీరు, మనకి టైం చాలదు కనుక ఆ మొదటి వచనం చదవండి. యెహోవా వాక్యము, ఒక్క నిమిషం ఆగుదాం. అబ్రహాముకు దర్శనంలో వచ్చింది యెహోవా వాక్యము అన్నాడు అక్కడ. ఇప్పుడు మరలా మీరు యోహాను సువార్త 1:1కి వస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుంది? ఆదియందు వాక్యము ఉంది, ఆదియందు వాక్యము ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యము దేవుడై ఉంది అని చూస్తాం. అంటే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. దాన్ని 14వ వచనంకి వచ్చేసరికి ఏమని చూస్తాం? వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా లోకములోనికి వచ్చెను అని చూస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ వాక్యము అని వర్ణించింది ఎవరిని గురించి? యేసు ప్రభువారి గురించి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ప్రభువారు ఆరంభం నుండి ఉన్నారు, ప్రభువారు ముగింపు వరకు ఉన్నారు. ఆయన ఆదియును అంతమునై ఉన్నవాడు, ఆల్ఫయు ఓమేగయు అయిన దేవుడై ఉన్నాడు. ఆయన అంటాడు కదా, మీకు మరలా నేను తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడిన మాట చెప్తున్నాను, ఉన్నవాడను అనువాడను. ఏమంటాడు ఆయన? ఉన్నవాడను అనువాడను, ఇది నా సార్థక నామం.
ప్రియ దేవుని జనమ, యెషయా గారు అంటాడు ఇక్కడ, నేను ప్రభువును చూశాను, ఆయన మహిమలో తేజోవంతునిగా ఉన్నప్పుడు ఆయనని నేను చూశాను అంటాడు. ఆ ప్రభువును చూసినప్పుడు ఆ పరలోక దర్శనం ఆ యెషయా గారి మనస్సులో ముద్ర వేయబడిందట. అసలు అది ఎలా అనేదాన్ని వర్ణిస్తున్నాడు. ఒకసారి గమనించండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యథావిధిగా మనము 2వ వచనానికి వచ్చేద్దాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో జరుగుతున్న దృశ్యం, ఆయన ఎదురు జరుగుతున్న దృశ్యం. శరాపులు అంటే మహాదూతలు. ఆ కింద పుట్నోట్లో వ్రాయబడి ఉన్నది గమనించండి. వారు ప్రభువును ఆరాధిస్తున్నారు. ఆరాధించేవారు ఎలా ఆరాధించాలో ఇక్కడ ఒక వర్ణన మీకు చూపిస్తాను. ప్రభు ఎదుట నువ్వు ఎలా ఉండాలి, ఆయన మన మధ్యలో ఉంటే మనం ఎలా ఉండాలి అనేదాన్ని వర్ణిస్తూ ఇక్కడ ఒక దృశ్యాన్ని చెప్పడం జరిగింది. అది మీకు నేను చెప్తున్నాను బహు జాగ్రత్తగా. పరిశీలన చేయడం గమనించండి. ఇక్కడ 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచు అని చూస్తాం. అక్కడ మహాదూతలు కళ్ళను కప్పుకున్నారు. మహాదూతలు ఏం చేశారు? కాళ్ళను ఇక్కడ మనం ముఖము కప్పివేయబడింది, కాళ్ళు కప్పివేయబడ్డాయి అనే విషయం చూస్తాం. దేవుని సన్నిధిలో నా కాళ్ళు కనిపించకూడదు, నా కాళ్ళకంత ప్రత్యేకత లేదు, నా కళ్ళకి నా ముఖానికి అంత ప్రత్యేకత లేదు అనేది శరాపులు మనకు నేర్పుతున్న ఒక పాఠం. ఈ రోజున దేవుని సన్నిధికి నువ్వు ఎలా వస్తూ ఉన్నావు? నా ముఖము ముందు అందరూ దర్శించాలన్నట్టుగా వస్తున్నావా, లేక నా ముఖము మరుగు చేసుకుంటున్నా, నా ప్రభు దర్శనం నాకు కావాలన్నట్టుగా వస్తున్నావా? మహాదూతల ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావు? మహాదూతల ద్వారా నువ్వే పాఠం నేర్చుకుంటున్నావు? నీ ముఖ వర్చస్సు కనిపించాలని, లేక నీ ముఖమునుకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి మేకప్ కనిపించాలనో, లిప్టిక్ కనిపించాలనో, లేక నీ చెవిదిద్దులు కనిపించాలనో, లేక నిన్ను నీవు ప్రత్యక్షపరచడానికి వస్తున్నావా, దేవుని ప్రత్యక్షత పొందుకోవడానికి వస్తున్నావా? ఇది నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం. దేవునికి స్తోత్రం. నీ ముఖ వర్చస్సు కనిపించటానికి శరాపులు ఏం చేశారు? ముఖమును, నా ముఖము కాదయ్యా కనబడాల్సింది, ఇక్కడ నీ మహిమ. ఆలోచించండి. ఆ సందర్భాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ ప్రకారముగా కాళ్ళను కప్పేసుకొని, ముఖమును కప్పేసుకొని ఆరాధిస్తున్నారు. 3వ వచనంలో యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరం, గొప్ప స్వరం. ఏ స్వరం అట? ఒకసారి చెప్పండి అందరూ పెద్దగా. గొప్ప స్వరము. ఏ స్వరం? గొప్ప స్వరం అంటే ఎట్లుంటుంది? మంచి మూమెంట్లో తగాదలో నువ్వు ఉన్నప్పుడు ఎట్లుంటుందో అట్లుంటుంది. తగాదలో నువ్వు ఉన్నప్పుడు నీకంటే అవతలలో కాస్త బలహీనలు అనుకో, ఇక వాళ్ళ దగ్గర నీ గొంతు ఎట్లుంటుందో అట్లుండదు గొప్ప స్వరం అంటే నీ స్థాయిని బట్టి. ఇక ఉన్న గొంతంతా ఎత్తి మాట్లాడుతుంటావే, అది గొప్ప స్వరంతో. గొప్ప స్వరంతో ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా ఎలా మనం ఉంటున్నాం? ఆయన మన మధ్యలో ఉంటే ఆయన ఎదుట మనం ఎలా ఉంటున్నాం?
ఆయన ఎలా ఆరాధిస్తున్నాం, వారు ఎలా ఆరాధించారు. ముఖమును మరుగు చేసుకున్నారు. నా ముఖానికి ముఖ్యం కాదు ఇక్కడ, నా అందానికి ప్రాముఖ్యం కాదు ఇక్కడ, నా ముసలి ముఖానికి మేసానికి రంగేసేనే లేదా అనేది ముఖ్యం కాదు ఇక్కడ. నీ ముఖము, నీ అందము, నీ తేజస్సు పక్కన పెట్టు. ఘనత రావాల్సింది ఎవరికి? దేవునికి. దేవుని గణపరచవలసిన, ఆ ప్రభావ పూర్ణుడిని గణపరచవలసిన విధానములో నువ్వు గణపరిస్తే మహిమ ఆయనకు వచ్చింది. ఆరాధన అంటే ఎంత పూర్ణమైనటువంటి భక్తితో వాళ్ళు చేశారో గమనించండి. తమను తాము మరుగు చేసుకున్నారు, తమను తాము మరుగు చేసుకున్నారు. తమను తాము మరుగు చేసుకుని దేవుని ప్రత్యక్షపరుస్తూ అక్కడ దేవుని ప్రభావాన్ని వర్ణిస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో ఆయనకు మాత్రమే మహిమ రావాలని. అది ఎలా? గాన ప్రతిగానాలతో, గొప్ప స్వరంతో వారు పాడుతున్నారు. ఎలా పాడుతున్నారు చెప్పండి ఒకసారి పెద్దగా. గాన ప్రతిగానాలు. ఎలా? గాన ప్రతిగానాలు అంటే అర్థమైంది? కాస్త వెనక్కున్నోళ్ళు, ఈ వైపున బయట ఉన్నోళ్ళు కూడా గమనించాలి. గాన ప్రతిగానాలతో వారు ఆరాధించారు. ఎలా ఆరాధించారండి? గాన ప్రతిగానాలు అంటే నేను పాడుతున్నాను, నాతో మీరు కూడా పాడాలి. నేను పాడుతున్నప్పుడు నాతో మీరు కూడా పాడాలి. మీరు పాడుతున్నప్పుడు నేను కూడా మీతో పాడాలి. నాది గొప్ప, మీరందరూ ఆగండి, నేను పాడతాను నేనండి అని పాడటానికి ఏమీ లేదు నా దగ్గర. శరాపులు సహా ప్రతిగానాలు చేయండి అన్నప్పుడు మిగిలి ఉన్న దూతలందరూ కూడా ఏకీభవించి పాడుతుంటే అందరూ కలిసి పాడారు. ఈరోజున పాట పాడుతున్నటువంటి వాళ్ళు పాడమని చెప్పరు, పాట పాడుతున్నారు కదా కలిసి పాడదామని పాడేవాళ్ళు అనుకోరు. ప్రేక్షక పాత్ర వహిస్తారు మార్కులు వేయటానికి. అబ్బా ఏం పాడాడు, అసలు ఏం పాడింది, నీకు మార్కులు ఏమని ఎవడు చెప్పాడు? ఎవరికి వేస్తున్నావు మార్కులు? నువ్వు ఎవరికి వేస్తున్నావు మార్కులు? మహిమ రావాల్సింది ఎవరికి? ఘనత రావాల్సింది ఎవరికి? దహించొగ్గినైనా మహిమ ప్రకాశములో ఉన్నాడు ఆయన, తేజవంతుడైన, సమీపించరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. అంత గొప్ప దేవుని దగ్గర నువ్వెలా ఉన్నావు? మాకు రాదయ్యా పాడను, 20 ఏళ్ళ నుంచి వస్తున్నావు, ఒక పాట కలిసి పాడుతూ ఉంటే కదా నీకు వచ్చేది. 40 ఏళ్ల భక్తి నీ జీవితంలో ఉంది, కలిసి ఏకీభవిస్తే కదా. ఎన్ని పాఠాలు చెప్పితే నువ్వు బూతులు నేర్చుకున్నావు? ఎన్ని స్పెషల్ క్లాసులు తీసుకుంటే నువ్వు భయంకరంగా తిట్టడం నేర్చుకున్నావు? లేదే. అంత ప్రత్యేక క్లాసులు ఏం బూతులకు పెట్టలేదే, మరి ఎట్లా నేర్చుకున్నావు? అంటే విన్నావు, తిరిగి మరలా అంటున్నావు. పాడితే విని ఎందుకు పాడలేవు? ఒకసారి పాడుతున్నప్పుడు రెండోసారి ప్రాక్టీస్ చేయి, మూడోసారి ప్రాక్టీస్ చేయి. ఈ వారం మిస్ అయింది, వచ్చే వారం ప్రాక్టీస్ చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆరాధన దృశ్యం అంటే గడగడ వణుకుతూ పాడాలి, భక్తిపూర్వకంగా పాడాలి, పారవశ్యంతో పాడాలి, మహిమ దేవునికి రావాలి. ఎట్లా చెప్పండి ఒకసారి. ఆయన సన్నిధిలో పాడేటప్పుడు పాటలు కూడా పాడేటువంటి వాళ్ళు గ్రహించాల్సిన సత్యం. హెచ్చరిక పాటలు ఉంటాయి, సాటి మనిషిని హెచ్చరించే పాటలు. ఓ మానవ నీ పాపం మానవా, ఇది దేవునికి మహిమ కాదు. ఇదే పాట సాటి మనిషిని హెచ్చరించటం అంటే హెచ్చరిక పాట వేరు, అవతల వ్యక్తిని మార్చడానికి చేసే ప్రయత్నం అది.
వాక్యాలను ఎత్తి చూపుతూ అవతల వ్యక్తిని హెచ్చరించే పాట అది. మరి ఇక్కడ గాన ప్రతిగానాలు చేస్తూ వారు పాడిన పాట ఏంది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఆయనకి మహిమ తెచ్చే రీతిలో, ఆయన్ని కనపరిచేటువంటి రీతిలో ఆయనకి సంబంధించి నువ్వు ఆయన స్తుతించడానికి పడాలి. దేవునికి స్తోత్రం. మహాగణుడవు ఆయనకి, మహోన్నతుడవు ఆయనకి, అంటే ఆయనను కనపరచాలి. ఆరాధన సమయంలో ఏదో ఒక పాట పాడతలా, అసలు నా గొంతు ఎట్టుంది అన్నట్టుగా పాడితే నీ గొంతుతో అవసరం లేదు ఆయనకి. ఎవరికి కావాలి నీ గొంతు? గుండె లోతుల్లో నుంచి స్తుతి రావాలి. చెప్పండి గట్టిగా, గుండె లోతుల్లో నుంచి స్తుతి రావాలి. ఆయన సన్నిధిలో వణుకుచు భయభక్తులతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, అయ్యో ఆయన దహించగ్నై ఉన్నాడు, నేను తప్పు పాడితే ఆయన ఏమి శిక్షిస్తాడో, నేను ఆయన కనపరచకపోతే ఏ శిక్ష నా మీదకు వచ్చిద్దో అని భయభక్తులతో నిన్ను మరుగు చేసుకొని ఆయన ప్రత్యక్షపరచగలగాలి. ఆయన మన మధ్యలో ఉన్నాడంటే మనం ఎలా ఉండాలి? దేవుని జనమ, శరాపులు సహా ఇలాగ ఆత్మపూర్ణతతో ఆరాధించారు. ఈరోజున ఆరాధన అంటే అసలు దేవునికి మహిమ తేవాలన్న ఆలోచన రాట్లా. ఆ ఆరాధనా సమయంలో కూడా ఆత్మతో, సత్యంతో, పరిపూర్ణమైన భక్తితో ప్రభుని ఆరాధించదామన్నటువంటి ఆ దృశ్యం, ప్రభుతో లీనమవుదన్న దృశ్యం కనిపించట్లా. అసలు నేను అట్టబడాను భలే వల్ల వాళ్ళందరూ గొంతుకండి, నా గొంతు బాగోల్లా. ఎవడికి కావాలి నీ గొంతు? ఆయన ఏమై ఉన్నాడు? దహించగ్నై ఉన్నాడు. జాగ్రత్త, కాల్చి పక్కన పెడతాడు, పెద్ద విశేషం కాదు. నువ్వు భక్తి కలిగి ఉండాలి, దేవుల్లో పూర్ణ హృదయంతో ఆరాధించాలి. దేవుని దగ్గర ఎంత విధేయత కలిగి ఉండాలో. ఆరాధించేటప్పుడు ముందు మీరు కాస్త ప్రాక్టీస్ చేయండి అంటుంటాను నేను అప్పుడప్పుడు. ఎందుకంటే మీకు చేత కదని కాదు, మీకు చేతవు, మీరు చేస్తారు బాగా, కానీ ఆ భక్తి అనేది అలాగా ముందు కాస్తంత నేర్చుకోవటానికి ముందు ప్రయత్నం చేస్తే సంఘంలో మనం ప్రదర్శించగలుగుతాం, ప్రభువుని మహిమపరచగలుగుతాం, సంఘాన్ని కూడా ఆత్మీయతలకు నడిపించగలుగుతాం. పాడేవాళ్ళు ప్రతిగానాల కొరకు చూడాలి. ఏకపాత్రాభినయాలు అవసరం లేదు దేవునికి. స్టేజీల మీద కావాలి ఏకపాత్రాభినయాలు, నాటకాలలో. ఇది నాటకం కాదు, ఇది రియల్. నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు, ఆయన ఆరాధిస్తున్నావు. చాలా పవర్ఫుల్గా ఉండాలి, చాలా పవర్ఫుల్గా ఉండాలి. గమనించండి, అక్కడ నెక్స్ట్ మరొక విషయం 4వ వచనం గమనించండి. వారి కంఠస్వరముల వలన అన్నాడు. ఏమన్నాడు చెప్పండి ఒకసారి పెద్దగా చెప్పండి ఆ మాట. కంఠస్వరం అంటే ఏంది? కంఠస్వరం అంటే ఏంది? కంఠం అంటే ఏంది? గొంతు. కంఠస్వరం అంటే గొంతులో నుంచి వచ్చేటువంటి, ఆ గొంతులో నుంచి వచ్చేటువంటి పాటతో గడప కమ్ముల పునాదులు కదిలినియట. ఒకసారి నా వైపు చూడండి. హల్లెలూయా. గడప కమ్ములు పునాదులు కదిలింది దేంతో? అంటే మైకుతో కదా, మైకులో పడితే కదా. చెప్పండి మైకి ఈగిపోతే ముట్ట అడుపోద్ది, పక్షవాత వచ్చిన వాళ్ళకి ముట్టిపోద్దట. అట్ట ఏ స్వరంతో పాడారు వాళ్ళు? మైకుతో పాడారండి. పాడతా పక్కన పెట్టేస్తారు. కరెంటు పోయిందనుకో ఇక పాడరు. ఇక మైకు పక్కన పెట్టి నువ్వు పాడు ఎందుకు? నా గొంతు వినరు బయట. ఎవడు కావాలి గొంతు?
కంఠస్వరంతో పాడారు సరాపులో. నీ కంఠస్వరం బయటికి రావాలి దేవుని దగ్గర. గొంతెత్తి పాడు, స్తోత్రాన్ని గట్టిగా. కంఠస్వరంతో గాన ప్రతిగానాలు చేస్తే గడప కమ్ములు కదిలియట. ఎంత పెద్దగా పాడి ఉంటారో, ఎంత పెద్దగా పాడి ఉంటారో. నీ గొంతు పగిలిపోతా అన్నంతగా పాడితే ఆ గడప కమ్ములు కలుగుతాయి. దేవుని దగ్గర అంత గొంతెత్తి పాడాలండి. ఎట్లా పాడాలి చెప్పండి? బతిమలాడినా, దండం పెట్టినా ఆ మాట బయటికి రాదు. అమ్మో అసలు అక్క ఎంత చిన్నగా మాట్లాడిద్దో అనుకుంటారని ఒడితే తగాద పడమని చూడండి ఒకసారి. కాలనీలో గొడవ పడితే ఎడు గొంతు గుర్తుపట్టవచ్చు మనం. అవునా కాదా చెప్పండి? నిజం. అక్కడ రేగిన గొంతు ఇక్కడెందుకు రాగదు? నీ దేవుడిచ్చిన ఈ కంఠాన్ని దేవుని కొరకు ఎందుకు వాడవు? దేవుని సన్నిధిలో ఎందుకు వాడవు? మైకే కావాలా? మైకి లేదు పాడవా? దేవుని పిల్లలమైన మనం గుర్తుపెట్టుకోవాలి. పౌలు శీలలు సరసాల్లో పాడి స్తుతించారు ప్రభుని. ఎలా? ఏ సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నారండి వాళ్ళు? భూకంపం కలిగిందంట అక్కడ. ఏం కలిగింది? చెరసాల పునాదులు గదులు బద్దలైపోతే బయటకు వచ్చారు ఖైదీలాట. ఆహా ప్రశాంతంగా గాలి వస్తుందని. ఎవరు పారిపాలా? గొంతెత్తి పాడమంటే పాట నాకు రాదు అంటున్నావు, జాగ్రత్త. గొంతు ఇచ్చింది ఎవరు? పాట నీకు రాదులే, ఇక నోరు మూసుకో అని నోరు మూసాడు అనుకో అంటుండాలి. మాట రాదేం రాదు ఇక నీకు, అంతే. దేవుని దగ్గర ఎందుకు అట్లాగా నువ్వు దేవుని స్తుతించడానికి వెనకాడతావు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఘనపరచడానికి దేవుని కొరకు వాడమ్మా, వాడయ్యా నీ బలాన్ని. కంఠస్వరాన్ని దేవుని కొరకు వాడు. నాకు రాదు అనబాక, వచ్చిన వరకే పాడు. అందరూ పాడుతున్నారుగా, వాళ్ళలో నువ్వు పాడు. ఈరోజు ఒక మాట నేర్చుకుంటావు, వచ్చేవారు ఇంకొక మాట నేర్చుకుంటావు. గాన ప్రతిగానాలతో ప్రభుని స్తుతించారు, కంఠస్వరంతో స్తుతించారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఆత్మ పరిపూర్ణతతో పాడారు గనక, గుర్తుపెట్టుకొని చెప్తున్నానని మాట, ఆత్మలో లీనమై ప్రభువుకు మాత్రమే మహిమ రావాలని వాళ్ళు పాడారు గనక అక్కడ ఏం జరిగింది అంటే, ఆ తర్వాత వచనం చూడండి, 5వ వచనం. నేను యెషయా అంటున్నాడు అక్కడ, అయ్యో యెషయాకి పశ్చాత్తాపం ముట్టింది. ఇక్కడ పశ్చాత్తాపం వచ్చింది. ఆ ఆరాధన చూస్తున్నప్పుడు, దేవుడు మహిమపరచబడుతున్న విధానం చూస్తున్నప్పుడు యెషయా అంటాడు అయ్యో అంటే పశ్చాత్తాపం వచ్చింది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. యెషయా ఎటువంటి వాడు అర్థమైపోయింది. ఆ తర్వాత అంటాడు అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యలో నేనున్నాను. యెషయా ఎటువంటి వాడో తెలుసుకోగలిగాడు, ఎవరి మధ్యలో ఉన్నాడో తెలుసుకోగలిగాడు. ఆ తర్వాత నేను నశించి తిని అంటాడు, ఏమై ఉన్నాడో కూడా తెలుసుకోగలిగాడు. నేను అపవిత్రుడను. ఆ పశ్చాత్తాపం ఏడొచ్చిందంటే, మహిమ దేవునికి కలిగినప్పుడు, వాళ్ళందరూ ఆత్మపూర్ణులై దేవుని గణపరుస్తున్నప్పుడు, చూస్తున్న వాళ్ళలో, వింటున్న వాళ్ళలో పశ్చాత్తాపం పుట్టాలి. ఏం పుట్టాలి? అయ్యో నేను అపవిత్రమైన దానను. ఆ కళ్ళ నీళ్లు కారాలి. అపవిత్రుడను. పక్కనున్న వాళ్ళు ఏమైనారో తెలుసుకొని ఒక పాపి మారాడు. ఇక్కడ తనే అంటున్నాడు, నేను నశించిన స్థితిలో అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను. పాడుతున్నాను, స్తుతిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి. ఎలాగున్నాయి? అపవిత్రంగా ఉన్నాయి. లిప్టిక్ వేసి ఉన్నాయో, కైనీలు పెదవుల్లో పెట్టున్నాయో, లేక పెదవులతో బూతులు మాట్లాడుతూ ఉన్నాయో, లేక పెదవులు అబద్ధాలు ఆడుతూ అపవిత్రమైనయో, టోటల్గా ఏమన్నా కానీ అపవిత్రమైన పెదవులు గలవాడని అన్నాడు. దేవుని నిలుచుటకు అర్హుడును కాదన్నాడు. నశించిన స్థితిలో ఉన్నానని తన స్థితి గుర్తించాడు. ఒక పాపికి పశ్చాత్తాపం పుట్టింది.
ఆరాధన అంటే అట్టు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలి ఆరాధన? నీ గొంతు కనపడాలా? నీ ప్రత్యేకతలు కావాలా? నీ గోల్డ్ మెడల్ చేయాలా? నీ దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. పాడిన, స్తుతించిన, గణపరిచిన, ప్రార్థించిన ఆయనకు మాత్రమే మహిమ రావాలి. అప్పుడు నువ్వు ఎంత దీవించబడాలో అంత దీవించబడతావు అంతే. దేవునికి స్తోత్రం. ఎంత ఆశీర్వదించబడాలో అంత ఆశీర్వదించబడతావు. అపవిత్రత కలిగి ఉన్నాను, అయ్యా నన్ను పవిత్రపరచమని ప్రార్థన చేస్తే శరాపులలో ఒక శరాపు వచ్చి ఆ పరిశుద్ధ అగ్నిలో నుంచి ఒక నిప్పు కణమను తీసుకొని వచ్చి యెషయా గారి పెదవులకు అంటించినప్పుడు ఆ పెదవులు కాల్చబడ్డాయట. పరిశుద్ధ అగ్నితో ఆ పెదవులు కాల్చబడినప్పుడు ఇక పరిశుద్ధుడైపోయాడు. అప్పుడు దేవుని స్వరం వింటున్నాడు. దేవుడు మాట్లాడుతూ, ఎవరు వెళతారు నా పని కోసం, నన్ను గురించి చెప్పడానికి ఎవరు వెళతారు ప్రజల్లోకి అంటే యెషయా అంటాడు, నేను వెళ్తానయ్యా. దేవుని స్వరం విన్నాడు. దేవుని కొరకు వాడబట్టడానికి సమర్పించుకున్నాడు. దేవుని కొరకు వాడబడుతున్నాడు. ఒక వ్యక్తిలో పాపికి పశ్చాత్తాపం పుట్టాలంటే ఆత్మీయ ఆరాధన కావాలి. ఒక వ్యక్తి మారాలంటే ఆత్మీయ ఆరాధన కావాలి. ఒక వ్యక్తి సేవకు సమర్పించుకోవాలంటే ఆత్మీయ ఆరాధన కావాలి. ఒక వ్యక్తి సేవ చేయడానికి రావాలి ముందుకంటే ఆత్మీయ ఆరాధన కావాలి. ఒక వ్యక్తి మారి దేవుడి రాజ్యంలోకి చేరాలంటే ఆత్మీయ ఆరాధన కావాలి. ఏ ఆరాధన చేస్తున్నాం? ఏ ఆరాధన చేస్తున్నాం? కొట్లాట్లు, వంతులు, వాదనలు, దానికాడ మళ్ళా తగాదలు. దేవుని మహిమపరచటానికి ఉండాలి. నువ్వు దేనికి ఉండాలి? ఆయన నిన్ను పుట్టించిన ఉద్దేశమే అది. చివరిగా ఆ మాట చూడండి, మనం ఫినిష్ చేస్తాం. యెషయా గ్రంథంలోనే 43:7 ఫస్ట్ లైన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం మొదటి లైన్. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు. ఒక నిమిషం ఆగండి. దేనికోసం సృజించారట? ప్రభు మనల్ని దేనికి సృజించారు? ఆయన మహిమ పరుస్తామని. మరి నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు? నువ్వు మహిమపరుచుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? అసలు ఏఆర్ స్టీవెన్స్ అన్నయ్య అని అంటే ఈయనకి అసలు కాళ్ళట అటు ఎగరేస్తారు. ఆమె పి సుశాల్లాగా పడిందయ్యా అంటే అప్పుడు ఆమె కొద్దిగా ఎట్టంటది. ఎవరికి కావాలి నీ గొప్పతనాలు? మహిమ రావాల్సిన దేవునికి కదా. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు? దహించగ్ని. ఆయన ఏమై ఉన్నారు? కంఠస్వరముతో గడప కమ్ములు గదుల్ని అంటే ఈరోజు నువ్వు మైకులు పాడుతున్నావు. ఇంకెట్టుండాలి? భూమి కంపించింది నువ్వు పాడుతుంటే. అవతల వ్యక్తి హృదయం కదలటల్లా బండబారిపోతుంది. ఎందుకో తెలుసా? అవతల వ్యక్తి హృదయం బండబారుతుంది ఎందుకో తెలుసా? నువ్వు మహిమ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. దేవుని కనపరచట్లా. దేవుని కనపరిస్తే పశ్చాత్తాపం పుట్టాలి అక్కడ. అయ్యో నేను అపవిత్రుడును అనే అది రావాలి అవతల వారిలో. కన్నీళ్లు కారిపోవాలి అవతల వారిలో. హృదయం కరిగిపోవాలి. నిన్ను బట్టి దేవుని దగ్గరికి మరొకరు పరుగులెత్తుకుంటూ రావాలి. అది నిజమైన ఆరాధన. దేవుడు మన మధ్యన ఉంటే మనం ఆయన ఎదుట ఎలా ఉండాలి అన్న ఈ టాపిక్లో నువ్వేమి నేర్చుకున్నావో? దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనం వణుకుతూ ఉండాలి, భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి. మహిమ ఆయనకి తెచ్చేటట్టుగానే ఉండాలి. ఆయన మాత్రమే హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. ఆయన గొప్పవాడు, మనం కొద్దివారం. మన మాటలు కొద్దిగా ఉండాలి. దేవుని పిల్లలమైన మనం ఎలా ఉన్నామో, దేవుని ఎదుట ఎలా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ, ప్రభువా నీ ఎదుట ఎప్పటి వరకు నేను ఎలా ఉన్నాను, కానీ
ఇక మీదట నేను ఇలా ఉండాలనుకుంటున్నానయ్యని దేవుని ఎదుట పశ్చాత్తాపపడుతూ కన్నీరు కార్చుతూ దేవునికి మహిమ తెచ్చే విధంగా ప్రార్థన చేద్దాం. తలలోంచుదాం, ప్రార్థనలో ఎక్కిపోతాం. ఒక్కసారి చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన మధ్య ఉంటే మనం ఆయన ఎదుట ఎలా ఉండాలి అన్న ఈ సబ్జెక్ట్లో నువ్వేం గ్రహించావో ఈరోజు ఒక్కసారి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా.